ప్రకాశం అంటే ఏమిటి? ప్రకాశం అంటే జ్ఞానం. లోకంలో వస్తువులను చూడటానికి సూర్యుడు, చంద్రుడు లేదా అగ్ని వంటి బాహ్య ప్రకాశం ఎలా అవసరమో, జీవిత సత్యాన్ని, మంచి చెడులను గుర్తించడానికి జ్ఞానం అనే అంతర్గత ప్రకాశం అలా అవసరం. చీకటిలో ఉన్నప్పుడు మనకు ఎదురుగా ఉన్న వస్తువులు కూడా కనిపించవు. దానివల్ల భయం లేదా అపనమ్మకం కలుగుతుంది. అలాగే జీవితంలో జ్ఞానం లేకపోవడాన్ని అజ్ఞానం అనే చీకటితో పోలుస్తారు. అజ్ఞానంలో ఉన్న మనిషి ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలుసుకోలేక తప్పులు చేస్తాడు. ఒక చిన్న దీపం గదిలోని చీకటిని ఎలా పారద్రోలుతుందో, సరైన జ్ఞానం, ఆత్మజ్ఞానం మనిషిలోని సందేహాలను, భయాలను తొలగిస్తుంది. అందుకే తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోకి నడిపించొని ప్రార్థిస్తాం. ఇక్కడ వెలుగు అంటే జ్ఞానమే. నిజమైన ప్రకాశం అంటే కేవలం కళ్లకు కనిపించే వెలుగు కాదు, బుద్ధికి తట్టే ఆలోచన, ఏది ధర్మం, ఏది అధర్మం అని విడమర్చి చెప్పే శక్తిని జ్ఞానమిస్తుంది. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప శక్తి, వెలుగు ఇచ్చేది జ్ఞానం మాత్రమే. జీవానికి మూలం ఏమిటి? సర్వభూతములకు ప్రాణాధారమైనది అన్నము. సృష్టిలోని ప్రతి జీవి మనుగడకు ఆహారం ప్రాథమిక అవసరం. శరీరం పెరగాలన్నా, ఇంద్రియాలు పనిచేయాలన్నా, చివరకు ఆలోచించే శక్తి కలగాలన్నా శక్తి కావాలి. ఆ శక్తి అన్నం ద్వారానే లభిస్తుంది. అందుకే ఉపనిషత్తులు కూడా అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే బ్రహ్మం అని పేర్కొన్నాయి. వేదాంతపరంగా అన్నం అంటే కేవలం మనిషి తినే ముద్ద మాత్రమే కాదు, ప్రకృతి నుంచి జీవి గ్రహించే ప్రతిదీ అన్నమే. శరీరానికి ఆహారం అన్నం, ప్రాణవాయువు జీవక్రియలకు ఇంధనం, మనస్సుకు అనుభవాలు అన్నం. జీవుల పుట్టుకకు, పెరుగుదలకు, మరణానంతరం తిరిగి ప్రకృతిలో కలవడానికి అన్నమే మూలం. అన్నం వల్ల రేతస్సు జీవకణం పుడుతుంది. దానివల్ల జీవి జన్మిస్తుంది. తిరిగి ఆ జీవి మరణించాక భూమిలో కలిసి అన్నానికి ఎరువుగా మారుతుంది. లోకంలో ఎన్ని దానాలున్నా అన్నదానం మిన్న అనడానికి కారణం ఇదే. ఏ జీవికైనా ఆకలి తీరినప్పుడే అది ఇతర ధర్మాల గురించి ఆలోచించగలదు. జీవరాశి మనుగడకు అత్యంత కీలకమైన అన్నమే ప్రాణాధారము. ప్రపంచాన్ని నిలిపేది ఏమిటి? ప్రపంచాన్ని నిలిపేది ధర్మం. ఒక సమాజం క్రమశిక్షణతో శాంతియుతంగా ఉండాలంటే కొన్ని నియమాలు అవసరం. ధర్మమంటే కేవలం పూజలు కాదు, వ్యక్తిగత మరియు సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే సమాజం విచ్ఛిన్నం కాకుండా బలంగా ఉంటుంది. ధర్మం అంటే సత్యం, అహింస, కరుణ మరియు న్యాయం. ప్రపంచంలో అన్యాయం, అబద్ధం పెరిగిపోయినప్పుడు అశాంతి నెలకొంటుంది. కాని మానవత్వం ఉన్నంతకాలం ప్రపంచం నిలబడుతుంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత అనంటారు. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అంటే మనం నియమబద్ధంగా, న్యాయబద్ధంగా బతికినప్పుడు ఆ వ్యవస్థే మన రక్షణ కవచంలా నిలుస్తుంది. లోకంలోని ప్రాణులన్నీ తమ ధర్మాన్ని పాటిస్తున్నాయి కాబట్టే ఈ ప్రపంచం ఇంకా సురక్షితంగా సాగుతోంది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని వేదం చెబుతుంది. అంటే ఈ జగత్తు అంతా ధర్మం మీదనే ప్రతిష్ఠితమై ఉంది. ఒక వస్తువు లేదా ప్రాణి యొక్క సహజ గుణం మరియు నియమం. సూర్యుడు సమయానికి ఉదయించడం, గాలి వీచడం, భూమి తన కక్షలో తాను తిరగడం, ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. ఇవి తప్పితే ప్రపంచం విచ్ఛిన్నమైపోతుంది. మనుషుల మధ్య ధర్మం ఉన్నప్పుడే సమాజం నిలబడుతుంది. ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉండటం, అబద్ధం ఆడకపోవడం, పరాయి సొమ్ముకు ఆశపడపోవడం వంటివి సామాజిక ధర్మాలు. ధర్మం అనే పదం ధర్ అనే ధాతు నుండి పుట్టింది. ధర్ అంటే ధరించున్నది అని అర్థం. ఏ శక్తి అయితే ఈ అనంతమైన బ్రహ్మాండాన్ని కింద పడిపోకుండా, గందరగోళం కాకుండా క్రమశిక్షణతో ధరించి ఉంచుతుందో అదే ధర్మం. ధర్మం అనేది ప్రపంచానికి వెన్నెముక వంటింటిది. అది లేని నాడు లోకానికి మనుగడ లేదు. అందుకే లోకాన్ని నిలిపేది ధర్మం. మంచి మార్గం ఏమిటి? తర్కో అప్రతిష్ఠః శ్రుతయో విభిన్నా నాసావృషిర్యస్య మతం న భిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతః స పంథాః.
మంచి మార్గం ఏది అని తెలుసుకోవడానికి మనం కేవలం తర్కం మీద ఆధారపడితే తేల్చుకోవడం కష్టం. ఎందుకంటే ఒకరికి సరైనది అనిపించింది మరొకరి వాదనలో తప్పుగా నిరూపించబడవచ్చు. వాదనల ద్వారా పరమ సత్యాన్ని, సరైన మార్గాన్ని చేరుకోలేము. వివిధ వేదాలు, శాస్త్రాలు, మతగ్రంథాలు వేర్వేరు మార్గాలను, ఆచారాలను సూచిస్తాయి. సామాన్య మానవుడికి వాటన్నింటినీ చదివి అర్థం చేసుకుని ఏది సరైన మార్గమో నిర్ణయించుకోవడం సాధ్యం కాదు. గొప్ప గొప్ప ఋషులు, మేధావుల ఆలోచనలు కూడా ఒకేలా ఉండవు. కాలం, పరిస్థితిని బట్టి వారి అభిప్రాయాలు, వారు చెప్పిన ధర్మాలు మారుతుంటాయి. కాబట్టి ఎవరిని అనుసరించాలో సామాన్యుడికి గందరగోళం ఏర్పడుతుంది. అసలైన ధర్మం యొక్క తత్వం చాలా సూక్ష్మమైనది. అది ఒక రహస్య గుహలో దాచబడినట్లుంటుంది. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది ధర్మం, ఏది అధర్మని తేల్చడం కత్తిమీద సాములాంటిది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మనకున్న ఏకైక ఉత్తమైన మార్గం మహాజనులు నడిచిన దారి. ఇక్కడ మహాజనులంటే సమాజ శ్రేయస్సు కోరి, స్వార్థం లేకుండా సత్యం మరియు న్యాయంతో జీవించిన గొప్ప మహానుభావులు. వారు తమ జీవితంలో ఎలాంటి విలువలను పాటించారో, ఎలాంటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఎలా వీడలేదో గమనించి వారి అడుగుజాడల్లో నడవడమే మానవుడికి అత్యంత సులువైన మరియు శాస్త్రాల గందరగోళంలో పడకుండా పెద్దలు మరియు ఉత్తమ చరిత్ర కలిగిన మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడమే నిజమైన ధర్మ మార్గం. చెడు మార్గం ఏమిటి? మానవాళిని నాశనం చేసే అత్యంత అధర్మ మార్గం, మహాజనులు నిషేధించిన మార్గం, స్వార్థపూరిత మార్గం. ఏ శక్తి అయితే ఈ లోకాన్ని, సమాజాన్ని క్రమశిక్షణతో నిలిపించుతుందో దాన్ని ధర్మమంటారు. దానికి పూర్తిగా వ్యతిరేకమైనదే అధర్మం. ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం, సామాజిక బాధ్యతలను విస్మరించడం, కేవలం స్వార్థంతో జీవించడం అధర్మం మార్గం అవుతుంది. ఇది సమాజంలో అరాచకానికి, నాశనానికి దారితీస్తుంది. దానికి పూర్తిగా వ్యతిరేకమైనదే అధర్మం. ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం, సామాజిక బాధ్యతలను విస్మరించడం, కేవలం స్వార్థంతో జీవించడం అధర్మం మార్గం అవుతుంది. ఇది సమాజంలో అరాచకానికి, నాశనానికి దారితీస్తుంది. సమాజ శ్రేయస్సు కోరిన మహానుభావులు ఏ పనులనైతే చేయకూడదని వారించారో ఆ పనులను చేయడమే చెడు మార్గం. సత్యం, న్యాయం, కరుణ లేని ఏ మార్గమైనా అధర్మ మార్గమే అవుతుంది. ధర్మస్య తత్వం నిహితం గుహాయమన్నట్లుగానే అధర్మం కూడా కొన్నిసార్లు ధర్మం ముసుగులో వస్తుంది. ఏది పుణ్యమో ఏది పాపమో తేల్చుకోలేక స్వార్థ బుద్ధితో తప్పుడు నిర్ణయాలు తీసుకుని చెడు మార్గంలో ప్రయాణించడం వల్ల మనిషి తన అంతరాత్మను తానే చంపుకుంటాడు. సమాజానికి కీడు చేసేది, మానవతా విలువలను పతనం చేసేది మరియు పెద్దలు వద్దని చెప్పిన స్వార్థపూరితమైన దారే అధర్మ మార్గం. ఇదే చెడు మార్గం. ధర్మరాజు, మనిషి ఏది వదలాలి? మనిషి ఏది వదలాలి? కోపం మనిషి శత్రువు. కోపం కలిగిన వ్యక్తి తన విచక్షణను కోల్పోతాడు. అది మంచి ఏది, చెడు ఏది అని ఆలోచించే శక్తిని నశింపజేస్తుంది. కోపం మనిషి నాశనానికి దారితీస్తుంది. కోపం వల్ల మనిషి అనవసరమైన మాటలు మాట్లాడటం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది చివరికి వారి పతనానికి లేదా వినాశనానికి దారితీస్తుంది. కోపం వలన మనిషికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కోపం ఉన్న చోట శాంతి ఉండదు. కోపాన్ని వదిలిపెట్టినప్పుడే మనిషికి ప్రశాంతత, సంతోషం లభిస్తాయి. కాబట్టి మనిషి కోపం వదలాలి. మనిషి ఏది పెంచాలి? దానమంటే కేవలం వస్తువులను లేదా ధనాన్ని ఇతరులకు ఇవ్వడం మాత్రమే కాదు. ఇది వ్యక్తిలోని స్వార్థాన్ని తగ్గించి కరుణను మరియు ప్రేమను పెంచుతుంది. ఇతరులకు అవసరమైనప్పుడు సహాయం చేయడం ద్వారా సమాజంలో సమతుల్యత మరియు సామరస్యం పెరుగుతాయి. ఇది మనిషి సామాజిక బాధ్యత. దానం చేయడం వల్ల మనిషి తన వద్ద ఉన్న సంపదపై మోహాన్ని వీడి సేవ మరియు పరోపకార గుణాన్ని పెంపొందించుకుంటాడు. ఇది మనిషి నిస్వార్థ జీవనం. దానగుణం మనిషిని అహంకారం నుండి దూరం చేసి అతనికి మానసిక సంతృప్తిని మరియు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ మనిషికి ఆధ్యాత్మిక వృద్ధి. మనుషుడు దేనిని కాపాడుకోవాలి? మనిషి కాపాడుకోవలసింది గౌరవం. గౌరవం అనేది ఒక వ్యక్తి యొక్క శీలం, సత్ప్రవర్తన మరియు వారు సమాజంలో సంపాదించుకున్న మంచి పేరు. ఇది కేవలం ఇతరులిచ్చే గౌరవం మాత్రమే కాదు, స్వయం గౌరవం కూడా. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత సంపాదించినా, ఎంతటి పదవులను అధిష్ఠించినా అతని వ్యక్తిత్వం లేదా గౌరవం కోల్పోతే ఆ జీవితానికి విలువ ఉండదు. సత్యం, న్యాయం మరియు ధర్మబద్ధమైన మార్గం నడవడం ద్వారానే ఒక వ్యక్తి తన గౌరవాన్ని కాపాడుకోగలడు. అధర్మ మార్గంలో నడిచేవారికి తాత్కాలిక లాభాలు ఉండవచ్చు, కానీ గౌరవం ఉండదు. గౌరవం అనేది అద్దం వంటిది. ఒక్కసారి అది పగిలితే తిరిగి అతికించడం చాలా కష్టం. అందుకే ఒక వ్యక్తి తన మాటల ద్వారా, చేతల ద్వారా మరియు ఆలోచనల ద్వారా తన గౌరవాన్ని నిరంతరం కాపాడుకోవాలి. మనిషిని ఏది నాశనం చేస్తుంది? మనిషిని నాశనం చేసేది అహంకారం. అహంకారం మనిషిని తానొక్కడే గొప్ప అని భ్రమింపజేస్తుంది.
దీనివల్ల మనిషి వాస్తవాలను, ఎదుటివారి మంచి సలహాలను చూడలేడు. సంబంధాల విచ్ఛిన్నం. గర్వం లేదా అహంకారమున్న వ్యక్తి ఇతరులను తక్కువ చేసి మాట్లాడతాడు. ఇది స్నేహం, బంధుత్వం వంటి మానవీయ సంబంధాలను నాశనం చేస్తుంది. పతనానికి మార్గం. అహంకారంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ వినాశనానికే దారితీస్తాయి. తాను తప్పు చేసినా ఒప్పుకోని స్వభావం మనిషిని పతనం వైపు లాగుతుంది. జ్ఞానానికి ఆటంకం. అహంకారం ఉన్న వ్యక్తికి తాను సర్వం తెలుసనే భ్రమ ఉంటుంది. ఈ అహంకారమే కొత్త విషయాలు నేర్చుకోకుండా, వినయం లేకుండా చేసి మనిషిని జ్ఞానహీనుడిగా మారుస్తుంది. అహంకారం అనేది మనిషిలో ఉండే అతిపెద్ద శత్రువు. ఇది మనిషి యొక్క విచక్షణను, వినయాన్ని, చివరికి వారి మనుగడను కూడా దెబ్బతీస్తుంది. మనిషిని ఏది నిలబెడుతుంది? వినయమే భూషణం. మనిషికి ఎంతటి విజ్ఞానం, సంపద, అధికారం ఉన్నప్పటికీ వినయం లేకపోతే అవి వ్యర్థమే. వినయం మనిషిని అందరిలోనూ గౌరవపాత్రుడిని చేస్తుంది. నేర్చుకునే తత్వం. వినయమున్న వ్యక్తి ఎప్పుడూ ఇతరుల నుండి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది వారి జ్ఞానాన్ని నిరంతరం వృద్ధి చేస్తుంది. అహంకారానికి విరుగుడు. మనిషిని నాశనం చేసే అహంకారానికి వినయమే సరైన విరుగుడు. వినయం వ్యక్తిని భూమి మీద నిలకడగా ఉంచుతుంది. వినయపూర్వకమైన ప్రవర్తనతో మనిషి తన చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలను ఏర్పరచుకోగలడు. ఇది వ్యక్తిగత ప్రశాంతతకు దారితీస్తుంది. వినయం అనేది మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ వారు పడిపోకుండా కాపాడే గొప్ప గుణం.